Hello grapplers, welcome back to episode 15 of our free machine learning course in Telugu. అండ్ మన ప్రీవియస్ వీడియోస్లో మనం క్లియర్గా డేటా టైప్స్ గురించి అయితే డిస్కస్ చేసాం అండ్ దాని యొక్క ప్రతి ఫంక్షన్ కూడా మనం చూసాం. ఓకే, అండ్ టైప్ కాస్టింగ్ లాంటి ఒక అడ్వాన్స్డ్ కాన్సెప్ట్ కూడా చాలా ఈజీగా అయితే మనం డిస్కస్ చేసాం. వెరాజ్ ఇన్ దిస్ వీడియో పైథాన్లో ఉన్నటువంటి ఈజియెస్ట్ టాపిక్ బట్ కన్ఫ్యూజింగ్ టాపిక్ అనేటువంటి ఇన్పుట్స్ గురించి అయితే మనం డిస్కస్ చేయబోతున్నాం. ఓకే ఓకే ఈశ్వర్, వాట్ ఆర్ దిస్ ఇన్పుట్స్? గైస్, ఇఫ్ యూ రిమెంబర్, మనం ఇంతవరకు ఏదైతే మనం ప్రోగ్రామ్స్ రాసామో, ఈవెన్ దో దోస్ ఆర్ స్మాల్ ప్రోగ్రామ్స్, మనం ప్రతి ప్రోగ్రామ్ లో కూడా మనం వాల్యూస్ అనేది హార్డ్ కోడ్ చేసాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, సో నేమ్ తీసుకుంటా. సో నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు ఈశ్వర్, అండ్ ఇఫ్ ఐ ప్రింట్ దిస్ నేమ్, సో దీన్ని నేను హలో అని టైప్ చేద్దాం. సో హలో అండ్ నేమ్, అండ్ ఇఫ్ ఐ రన్ దిస్ ప్రోగ్రామ్, నాకు ప్రతిసారి హలో ఈశ్వర్ మాత్రమే వస్తుంది. బట్ మనం రాసే ప్రోగ్రామ్స్ అనేది ఇంటరాక్టివ్గా ఉండాలి. సో అవి యూజర్తో ఇంటరాక్ట్ అవ్వాలి. ప్రతిసారి కూడా మనకి ఈశ్వర్ మాత్రమే కాదు యూజర్, డిఫరెంట్ డిఫరెంట్ యూజర్స్ కూడా ఉంటారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సౌమ్య వచ్చింది, సో హలో సౌమ్య. ఓకే, ఆర్ ఇఫ్ వైష్ణవి వచ్చింది, హలో వైష్ణవి. ఇట్లా దాని సొంతంగా తీసుకోవాలి నేమ్స్ అనేది. అండ్ ఆ నేమ్స్ అనేది ఎవరు ప్రొవైడ్ చేయాలి? యూజర్ ప్రొవైడ్ చేయాలి. సో మనం డెవలపర్స్ వి షుడ్ నాట్ హార్డ్ కోడ్ దిస్ వాల్యూస్ అనమాట. సో దీస్ డేటా హ్యాస్ టు బి టేకెన్ ఫ్రమ్ ద యూజర్. ఇది మీరు మైండ్లో పెట్టుకోవాలి. అప్పుడే మన ప్రోగ్రామ్స్ అనేది ఇంటరాక్టివ్గా ఉంటుంది. ఓకే, సూపర్. హార్డ్ కోడ్ చేయకూడదని చెప్పావు. సో ఇప్పుడు యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకుంటే నేను ఏం చేయాలి? డోంట్ వరీ. సో మన పైథాన్ అయితే ఆల్రెడీ ప్రతి దానికి ఒక ఫంక్షన్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. సో యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకోవడానికి మనకి మన పైథాన్ ప్రొవైడ్ చేసిన ఫంక్షన్ పేరు ఇన్పుట్ ఫంక్షన్. ఓకే, సో నువ్వు ఇక్కడ ఏం చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ పైథాన్ ప్రొవైడ్ చేసిన ఇన్పుట్ అండ్ పారెంథసిస్ యూజ్ చేసామంటే, ఈ ఫంక్షన్ యూజ్ చేసామంటే నీకు డేటా అనేది యూజర్ దగ్గర నుంచి వస్తుంది. అండ్ దాని తర్వాత ఈ నేమ్ అనే వేరియబుల్ స్టోర్ అయ్యి తర్వాత నువ్వు ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. ఇఫ్ ఐ రన్ దిస్ ప్రోగ్రామ్ అగైన్, సో అది నా ఇన్పుట్ కోసం వెయిట్ చేస్తుంది. నా ప్రోగ్రామ్ అనేది ఇంకా వెయిట్ చేస్తుంది. సో నేను ఇక్కడ ఏం చేయాలి? నా పేరు ఎంటర్ చేయాలి. ఓకే, సో ఈశ్వర్ నాగరాజ్ అని చెప్పి నేను పేరు ఎంటర్ చేస్తాను. ఇఫ్ ఐ క్లిక్ ఆన్ ఎంటర్, హలో ఈశ్వర్ నాగరాజ్ అని చెప్పి వెంటనే నాకు కావాల్సిన అవుట్పుట్ అయితే వస్తుంది. ఓకే, సో మీరు గమనిస్తే మన ఇన్పుట్ కోసం అది వెయిట్ చేసింది. ఓకే, మనం ఇన్పుట్ ప్రొవైడ్ చేసిన తర్వాత ఎంటర్ ఎప్పుడైతే నొక్కామో అప్పుడే మనకి నెక్స్ట్ అవుట్పుట్ అయితే మనకి ప్రింట్ అయింది. ఓకే, దట్ ఈస్ హౌ దిస్ ఇన్పుట్ ఫంక్షన్ వర్క్స్. ఓకే, ఇప్పుడు వెయిట్ చేసింది, బట్ యూజర్కి అది అర్థమవుతుందా? ఇప్పుడు మన డెవలపర్స్ కాబట్టి మనకు అర్థమైంది. దెన్ వాట్ అబౌట్ యూజర్? సో జస్ట్ నీకేం మెసేజ్ రాకుండా అది వెయిట్ చేస్తని చెప్పి మనం వెయిట్ చేస్తే దట్స్ నాట్ ది థింగ్, రైట్? సో అప్పుడు మనం ఏం చేయాలంటే వీ హ్యావ్ టు గివ్ అ ప్రాంప్ట్, ఒక మెసేజ్ ఇవ్వాలి. హే యూజర్ ప్లీజ్ ఎంటర్ యువర్ నేమ్ అని చెప్పేసి మనం ఒక మెసేజ్ ఇచ్చామంటే తర్వాత మన యూజర్కి అయితే అర్థమవుతుంది దట్ హీ హ్యాస్ టు ఎంటర్ హిస్ నేమ్ అని. ఓకే, సో అది ఎలా ప్రొవైడ్ చేయొచ్చు? ఇదే పారెంథసిస్లో సింగిల్ కోట్స్ ఆర్ డబుల్ కోట్స్లో ఎంటర్ యువర్ నేమ్ అని చెప్పి టైప్ చేసి కోలన్తో సపరేట్ చేయి. ఓకే, అండ్ సింగిల్ కోట్స్ మాత్రం మర్చిపోవద్దు. అండ్ నా ఇఫ్ ఐ రన్ దిస్ ప్రోగ్రామ్, ఫస్ట్ నాకు మెసేజ్ వస్తుంది ఎంటర్ యువర్ నేమ్. తర్వాత నాకు అర్థమవుతుంది దట్ ఐ హ్యావ్ టు ఎంటర్ మై నేమ్. ఓకే, సో ఈశ్వర్ నాగరాజ్. అండ్ ఇఫ్ ఐ క్లిక్ ఆన్ ఎంటర్, immediately I'll get the output as hello Ishwar Nagraj. Okay, so that is how this input function works. సో నువ్వు ఒక ప్రాంప్ట్ కూడా ఇవ్వచ్చు. సో యూజర్కి అర్థమయ్యేటట్టు ప్రాంప్ట్ కూడా ఇవ్వచ్చు. ఓకే, అండ్ ఓకే ఈశ్వర్, సో ప్రతిసారి మనం స్ట్రింగ్స్ మాత్రమే తీసుకుంటామా? ఒకసారి దీన్ని టైప్ చెక్ చేద్దాం. సో ఇది ఏం టైప్లో స్టోర్ చేసుకుందని చెప్పి చెక్ చేద్దాం. సో టైప్ ఆఫ్ అని చెప్పి ఐ చెక్ మై డేటా టైప్ అనమాట. ఇఫ్ ఐ రన్ దిస్ ప్రోగ్రామ్ అండ్ ఇఫ్ ఐ ఎంటర్ ఈశ్వర్, సో నా టైప్ వచ్చి స్ట్రింగ్ ఉంటుంది ఆబ్వియస్గా, అది మనకు తెలిసిన విషయమే. బట్ వాట్ ఇఫ్ ఐ ఎంటర్ అ నెంబర్? ఓకే, సో ఇక్కడ నేను నేమ్ ఇవ్వకుండా 12 ఇస్తాను. సో ఎంటర్ చేయగానే 12 కూడా నాకు ఎస్టీఆర్ లాగా స్టోర్ అయింది, విచ్ ఈస్ నాట్ ఎక్స్పెక్టెడ్, రైట్? సో 12 అనేది ఇంటీజర్, బట్ ఇది స్ట్రింగ్లో తీసుకునింది. ఎందుకు అంటే సి, ఈ ఇన్పుట్ ఫంక్షన్ బిహేవియర్ ఎలా ఉంటుందంటే, సో బై డిఫాల్ట్ స్ట్రింగ్స్ని ఇన్పుట్ తీసుకుంటుంది. ఓకే, సో నువ్వు ఏ నెంబర్ అన్నా ఇవ్వు, ఏ ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్ అన్నా ఇవ్వు, అది ఇన్పుట్ అయితే మాత్రం స్ట్రింగ్ లాగా స్టోర్ చేస్తుంది. ఓకే, సో మన ప్రీవియస్ వీడియోలో మీకు గుర్తుంటే మన పైథాన్ ఒకవేళ కన్వర్ట్ చేయలేదు, మనకి హ్యాండ్ ఇచ్చింది అంటే మనం ఏం చేయాలి? మనం సొంతంగా టైప్ కాస్ట్ చేయాలి. అంటే ఒక డేటా టైప్ నుంచి ఇంకో డేటా టైప్ నువ్వు కన్వర్ట్ చేయొచ్చు. ఆ ఫ్రీడమ్ నీకు ఉంది. దాన్నే మనం ఎక్స్ప్లిసిట్ టైప్ కాస్టింగ్ అంటాం. ఒకవేళ ఎవరికైనా ఇది అర్థం కాలేదంటే మన ప్రీవియస్ వీడియోలో అయితే మీరు చెక్అవుట్ చేయండి. చాలా ఈజీగా అయితే డిస్కస్ చేసాం. ఓకే,
సో ఇక్కడ నేమ్ కాకుండా నేను ఫోన్ నెంబర్ అంట. ఓకే. సో సో ఇమీడియట్గా ఫోన్ నెంబర్ ఎంటర్ చేయి ఈశ్వర్. దట్ ఈస్ మై థింగ్. అండ్ హియర్ ఐల్ ప్రింట్ మై ఫోన్ నెంబర్. మనం టైప్ కూడా చెక్ చేద్దాం. సో ఇప్పుడు నేను ఏమి ఇవ్వాలి? ఆబ్వియస్గా నేను నంబర్ ఇవ్వాలి. ఇఫ్ ఐ రన్ దిస్ ప్రోగ్రామ్ అండ్ ఇఫ్ ఐ ఎంటర్ అ ర్యాండమ్ నెంబర్, ఇఫ్ యూ సీ దట్ స్టిల్ స్ట్రింగ్ లాగా స్టోర్ చేస్తాను. సో నేను దీన్ని ఏం చేయాలి? టైప్ క్యాస్ట్ చేయాలి. సో మనం ఎక్స్ప్లిసిట్ టైప్ క్యాస్ట్ చేయడానికి మనకి ఆల్రెడీ మన పైథాన్ చాలా ఫంక్షన్స్ అయితే ఇచ్చింది. ఓకే. ఇప్పుడు నేను దీన్ని ఇంట్లో కన్వర్ట్ చేయాలి. సో సింపుల్గా ఇంట్ ఆఫ్ అని చెప్పి ఈ మొత్తాన్ని ఆ ఫంక్షన్లో పడేస్తాం. ఈ ఇంట్ ఆఫ్ అని చెప్పి ఫంక్షన్లో అయితే నేను ఈ మొత్తం ఇన్పుట్ ఫంక్షన్ మొత్తం తీసుకెళ్ళి పడేసాను. ఇఫ్ ఐ రన్ దిస్ ప్రోగ్రామ్ అగైన్ అండ్ ఇఫ్ ఐ ఎంటర్ అ ర్యాండమ్ నంబర్, ఇప్పుడైతే ఇది ఇంట్ లాగా స్టోర్ చేస్తుంది. ఓకే. సో దిస్ ఈస్ హౌ యూ కెన్ టేక్ ఇంట్ యాజ్ అన్ ఇన్పుట్ అనమాట. ఇన్ ద సేమ్ వే ఫ్లోట్ కూడా అంతే. నీకు ఫ్లోట్ కావాలి అంటే ఇంట్ ప్లేస్లో ఫ్లోట్ రాసేసి అండ్ ఇఫ్ ఐ రన్ దిస్ ప్రోగ్రామ్ అగైన్ అండ్ ఒక ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్ ఇచ్చి చూద్దాం. అండ్ ఇఫ్ ఐ క్లిక్ ఆన్ ఎంటర్, నాకు మళ్ళీ అది ఫ్లోట్ లాగా స్టోర్ చేసింది. ఓకే. సూపర్. సో ఇన్పుట్స్ అర్థమైంది. సో బై డిఫాల్ట్ అది స్ట్రింగ్ లాగే తీసుకుంటుంది అండ్ మనం దాన్ని ఎక్స్ప్లిసిట్ టైప్ క్యాస్ట్ చేయాలి యూజింగ్ దిస్ ఇంట్ అండ్ ఫ్లోట్ ఫంక్షన్స్. దెన్ వాట్ అబౌట్ అదర్ డేటా టైప్స్? సో మనకి అదర్ డేటా టైప్స్ లైక్ లిస్ట్ కానీ, టపుల్ కానీ, ఆర్ మనకు ఉన్నటువంటి సెట్ కానీ, డిక్షనరీస్ కానీ, వాటిని మనం ఎలా ఇన్పుట్ తీసుకుంటాం? ఓకే. మనం అదే ట్రై చేద్దాం. సో ఇందాక మనం ఏదైతే ట్రై చేసామో ఇంట్ ఆఫ్, ఫ్లోట్ ఆఫ్ అని చెప్పి లిస్ట్ కూడా అలానే తీసుకుందాం. సో లిస్ట్ ఆఫ్ అని చెప్పి తీసుకుంటా. సో ఇక్కడ నేను ఏం ఎంటర్ చేయాలి? ఒక లిస్ట్ అయితే ఎంటర్ చేయాలి సపరేటెడ్ బై స్పేసెస్. అండ్ ఇఫ్ ఐ రన్ దిస్ ప్రోగ్రామ్, సో 1 స్పేస్, 2 స్పేస్, 3 స్పేస్, 4 స్పేస్ అని చెప్పి నేను క్లిక్ చేశా. ఎంటర్ నొక్కగానే వాట్ యూ కెన్ సీ ఈస్ నా ప్రతి ఎలిమెంట్, సో 1 ఒక డిఫరెంట్ ఎలిమెంట్, స్పేస్ ఒక డిఫరెంట్ ఎలిమెంట్, 2 ఒక డిఫరెంట్ ఎలిమెంట్ అండ్ అగైన్ స్పేస్ ఒక డిఫరెంట్ ఎలిమెంట్ అని చెప్పి నా స్ట్రింగ్ మొత్తం కూడా ఇండివిజువల్ క్యారెక్టర్స్లో అయితే స్టోర్ అయింది. అండ్ ఇఫ్ ఐ ట్రై టు ప్రింట్, సో మనకి లిస్ట్ కాబట్టి ఇండెక్సింగ్ పాసిబుల్ అండ్ దాని టైప్ మనం ప్రింట్ చేసి చూద్దాం. ఓకే. సో నేను జనరల్ నేను అనుకునేది ఏంటి? సో 1 2 3 అనేది ఎలిమెంట్స్, సో అవన్నీ ఇంటీజర్స్, నాకు ఇప్పుడు లిస్ట్ ఆఫ్ ఇంటీజర్స్ అయితే కావాలి అని చెప్పేసి చెప్పా. బట్ ఇక్కడ చూస్తే 1 అనేది స్ట్రింగ్ లా స్టోర్ అవుతుంది. సో 1 స్పేస్ 2 స్పేస్ 3 అనగానే నాకు ఇది ఇండివిజువల్ ఎలిమెంట్స్ అన్ని కూడా స్ట్రింగ్ లా స్టోర్ అయింది, విచ్ ఇస్ నాట్ ఐ ఎక్స్పెక్టెడ్. ఓకే. సో నేను ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను అనుకునేది ఏంటి? 1 ఇంటీజర్ కదా, నువ్వు ఎందుకు స్ట్రింగ్ లా తీసుకున్నావు అంటే దట్స్ ఇట్, ఇట్ వర్క్స్. సో అలానే వర్క్ అవుతుంది. ఓకే. సో దీనికి ఏదైనా సొల్యూషన్ ఉందా ఈశ్వర్ అంటే ఎస్ ఆఫ్ కోర్స్ ఉంది. సో మనం ఫస్ట్ ఈ లిస్ట్ గురించి మర్చిపోదాం. సో కాసేపు లిస్ట్ గురించి మర్చిపోయి నార్మల్గానే మనం ఇది డీల్ చేద్దాం. ఓకే. సో దీన్ని ఏ అనుకుందాం, మళ్ళీ కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. సో ఇప్పుడు ఏ అనేది లిస్ట్ ఐటమ్స్ అనమాట. సో ఎంటర్ యువర్ లిస్ట్ ఐటమ్స్ అందాం. ఓకే. సో ఇఫ్ ఐ రన్ దిస్ ప్రోగ్రామ్ అగైన్, నేను మళ్ళీ రన్ చేద్దాం అండ్ 1 స్పేస్ 2 స్పేస్ 3 ఎంటర్. మొత్తం స్ట్రింగ్ లా అయితే నాకు స్టోర్ అయింది అండ్ దీన్ని ఏని కూడా మనం ప్రింట్ చేసి చూద్దాం సపరేట్గా. ఓకే. సో మళ్ళీ ఎంటర్ చేసి 1 స్పేస్ 2 స్పేస్ 3, సో 1 2 3 ప్రింట్ అయింది అండ్ స్ట్రింగ్ కూడా నాకు ప్రింట్ అయింది. సో ఇప్పుడు ఈ టైప్ అంతా ఇన్పుట్ తీసుకున్నా అండ్ మీరు గమనిస్తే మన ప్రీవియస్ వీడియోలో మీకు గుర్తుంటుంది ఖచ్చితంగా, మనం ఒక ఫంక్షన్ చూసాం దట్ ఈస్ నథింగ్ బట్ అ స్ప్లిట్ ఫంక్షన్. అండ్ అది ఏం చేసేది? మన స్ట్రింగ్ని స్ప్లిట్ చేస్తుంది. సో ఇండివిజువల్ క్యారెక్టర్స్గా స్ప్లిట్ చేస్తుంది అండ్ దానికి ఒక డీలిమిటర్ కూడా ఇవ్వచ్చు. సో డీలిమిటర్ అంటే ఏం లేదు, దేని బట్టి నాకు స్ప్లిట్ చేయమంటావు? ఫర్ ఎగ్జాంపుల్ స్పేస్ బట్ట, ఆర్ కమా బట్ట, ఆర్ ఫుల్ స్టాప్ బట్ట నువ్వు చెప్పొచ్చు. సో దేని బట్టి నువ్వు డివైడ్ చేయాలి, నీ క్యారెక్టర్స్ మొత్తం స్ట్రింగ్ని ఇండివిజువల్ క్యారెక్టర్స్గా నువ్వు ఎలా కన్వర్ట్ చేయాలని దానికి నువ్వు ఆర్డర్ ఇవ్వచ్చు. ఓకే. ఆ ఫంక్షన్ అయితే చూద్దాం ఇక్కడ. సో డాట్ స్ప్లిట్ ఆఫ్ అని చెప్పేసి అంట, నువ్వేం మెన్షన్ చేయలేదంటే బై డిఫాల్ట్ స్పేసే తీసుకుంటుంది. సూపర్. అండ్ ఇఫ్ ఐ రన్ దిస్ ప్రోగ్రామ్ అగైన్, ఇప్పుడు నాకైతే ఇది లిస్ట్లో కన్వర్ట్ అయిపోయింది. ఓకే. సో 1 2 3 అని చెప్పి ఐ హ్యావ్ స్టోర్డ్ ఇట్ యాజ్ అ లిస్ట్. ఓకే. బట్ ఇక్కడ మీరు గమనిస్తే మీకు ఒక ఇష్యూ ఉంది. సో ఇది ఓకే ఈశ్వర్, అంత బాగానే ఉంది కదా, సో మనకు కావాల్సిన లిస్టే, సో లిస్ట్లో కన్వర్ట్ అయిపోయింది. బట్ దెర్ ఈజ్ ఎ ప్రాబ్లం. సో ఇండివిజువల్ ఎలిమెంట్స్ గమనించారు అంటే అది ఇంకా స్ట్రింగ్ లాగే ఉంది. సో ఒకవేళ చెక్ చేయాలంటే కూడా యూ కెన్ చెక్ ఇట్ బై యూజింగ్ దిస్ ఇండెక్సింగ్. ఇఫ్ ఐ రన్ దిస్ ప్రోగ్రామ్, సో నేను మళ్ళీ 1 2 3 ఇస్తా, బట్ ఇక్కడ నాకు ఇండివిజువల్ ఎలిమెంట్ ఏమైంది? ఇంకా స్ట్రింగ్ లాగే ఉంది, విచ్ ఇస్ నాట్ ఐ ఎక్స్పెక్టెడ్. సో అలా అని చెప్పి మనకి ఎక్స్ప్లిసిట్ టైప్ కాస్టింగ్ వచ్చు కదా,
సో ప్రతి ఎలిమెంట్ని కూడా నేను ఎక్స్ప్లిసిట్గా టైప్ కాస్ట్ చేసుకోమంటావా, సో ఇంటీజర్లో కన్వర్ట్ చేసుకోమంటావా అంటే ఇట్స్ అ హెక్టిక్ ప్రాసెస్, రైట్? సో తలకాయ నొప్పి. సో ఎందుకు మనం అంత స్ట్రెయిన్ అవ్వాలి అని చెప్పేసి ఇప్పుడు నువ్వు ఏదైతే స్ప్లిట్ చేసావో నీకు దీనికంటే ఒక సొల్యూషన్ ఇచ్చాడు. సో మన పైథాన్ వాడు ప్రతి దానికి ఒక సొల్యూషన్ ఇస్తాడు. సో మ్యాప్ ఫంక్షన్, ఆ మ్యాప్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే ఇక్కడ నువ్వు యాక్చువల్ ఫంక్షన్ ఎంటర్ చేసి పక్కన ఇటరబుల్ ఇవ్వాలి. ఓకే, సో ఇది ఈ మ్యాప్ ఫంక్షన్ ఏంట్రా బాబు అంటే అది సింపుల్, చాలా బాగుంటుంది అర్థం చేసుకోవడానికి. ఈ మ్యాప్ కనుక నువ్వు యూజ్ చేసావు అంటే నీ ఇటరబుల్ అంటే ఏంటి, నా లిస్ట్. సో మనం ఏదైతే మనం ఇటరేట్ చేయగలుగుతామో, ఇండివిజువల్ ఎలిమెంట్స్ మనం ట్రావెల్స్ చేయగలుగుతామో దాన్ని మనం ఇటరబుల్ అంటాం. ఎగ్జాంపుల్స్ వచ్చి లిస్ట్, టపుల్, సెట్స్, ఇవన్నీ కూడా మనకి ఇటరబుల్స్ కిందకే వస్తుంది. స్ట్రింగ్ కూడా అంతే. ఓకే, అండ్ ఓకే, సో అలాంటి ఇటరబుల్స్లో సో ప్రతి ఎలిమెంట్కి మనం దాన్ని ఇండివిజువల్గా మనం కన్వర్ట్ చేసేదానికంటే కూడా ఈ మ్యాప్ ఫంక్షన్ యూజ్ చేసామంటే ఒకేసారి మన ఇటరబుల్స్లో ఉన్నటువంటి అన్ని ఎలిమెంట్స్ కూడా మనకు కావాల్సినట్టు చేంజ్ అయిపోతుంది. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేయాలంటే సింపుల్గా ఈ ఇది వచ్చేసి ఇప్పుడు మీకు మైండ్లో ఏముండాలి, ఇది ఒక లిస్ట్. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలి, సో మ్యాప్ ఆఫ్ నాకు దేంట్లో కన్వర్ట్ చేయాలి, ఇంటీజర్లో కన్వర్ట్ చేయాలి. సో ఇంట్ కమా నా లిస్ట్ ఏదైతే ఉందో ఏ, సో దాన్ని కన్వర్ట్ చేయి. సో నెక్స్ట్ లైన్లో నేను ఏం చేస్తా, ఏ ఈజ్ ఈక్వల్స్ టు మ్యాప్ ఆఫ్ ఇంట్ కమా ఏ అంట. ఓకే, సో ఇప్పుడు కనుక నేను రన్ చేశాను అంటే యూ కెన్ సీ దట్. సో టైప్ చూద్దాం. ఇఫ్ ఐ రన్ దిస్ ప్రోగ్రామ్ అగైన్ అండ్ 1 2 3 ఎంటర్ చేసా, సూపర్. సో మ్యాప్లోకి అయితే నేను కన్వర్ట్ చేసేసాను. ఓకే, ఇది అవుట్పుట్ ఏమి ఇస్తుందంటే అదొక ఆబ్జెక్ట్ ఇస్తుంది. డోంట్ వరీ అబౌట్ ఆబ్జెక్ట్స్, విల్ డిస్కస్ అబౌట్ ఇట్ లేటర్. జనరలీ మ్యాప్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే నీ ఇటరబుల్ అంటే నీ లిస్ట్లో ఉన్న ప్రతి ఎలిమెంట్ని కూడా అది కన్వర్ట్ చేసేస్తుంది. దేంట్లోకి నువ్వు మెన్షన్ చేసావు కదా ఇంట్ అని చెప్పి, సో ఇంట్లో కన్వర్ట్ చేసి నీకు ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తుంది. నెక్స్ట్ స్టెప్ నువ్వేం చేయాలంటే మళ్ళీ యూ హ్యావ్ టు కన్వర్ట్ ఇట్ ఇన్ టు లిస్ట్ బై యువర్ సెల్ఫ్. నువ్వు కానీ కన్వర్ట్ చేయాలి. ఓకే, సో దానికి మళ్ళీ తెలుసు మనకి ఎక్స్ప్లిసిట్ టైప్ కాస్టింగ్. సో లిస్ట్ ఆఫ్ అని చెప్పేసి అంట, అయిపోయింది. సో నా మ్యాప్ని నేను లిస్ట్లో కన్వర్ట్ చేసాను. అండ్ నౌ ఇఫ్ ఐ రన్ దిస్ ప్రోగ్రామ్ 1 2 3 ఎంటర్ చేసా, సూపర్, నాకు కావాల్సిన అవుట్పుట్ అయితే వచ్చింది. సో 1 2 3 ఇంటీజర్లో స్టోర్ అయింది అండ్ నాకు మొత్తానికి ఏ అనేది ఒక లిస్ట్లో అయితే నాకు చూపిస్తుంది. అండ్ ఇప్పుడు మనం ఇండివిజువల్ ఎలిమెంట్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇఫ్ ఐ రన్ దిస్ ప్రోగ్రామ్ అగైన్ 1 2 3 అని చెప్పి ఎంటర్ చేయగానే సో నాకు ఇండివిజువల్ ఎలిమెంట్స్ కూడా నాకేమైంది ఇంట్ లాగే స్టోర్ అయింది. ఓకే, సో ఒక సీక్వెన్స్ చూద్దాం. దీనికి కన్ఫ్యూజన్గా ఉంటుంది ఖచ్చితంగా. జనరల్లీ ఇన్పుట్ ఫంక్షన్ అనేది స్ట్రింగ్ మాత్రమే తీసుకుంటుంది అండ్ బేసిక్ డేటా టైప్స్కి అయితే ఈజీగా మనం టైప్ కాస్ట్ చేసేయచ్చు. బట్ ఈ ఇటరబుల్స్ అంటే ఈ లిస్ట్ కానీ, ఈ టపుల్స్ కానీ, ఈ సెట్స్ కానీ, వీటన్నిటి కూడా ఇది కొంచెం డిఫరెంట్గా బిహేవ్ చేస్తుంది. అందుకు మనం ఏం చేయాలి, మ్యాప్ ఫంక్షన్ అయితే యూజ్ చేయాలి. సో మ్యాప్ ఫంక్షన్ ఎలా బిహేవ్ చేస్తుందంటే ద ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఈజ్ యువర్ ఫంక్షన్, అంటే నువ్వు దేంట్లో కన్వర్ట్ చేయమంటున్నావు, ఏ డేటా టైప్ చెప్పేంటో అని చెప్పేసి నిన్ను అడుగుతుంది. దాని యొక్క సెకండ్ ఆర్గ్యుమెంట్ ఏమి ఇవ్వాలంటే ఇటరబుల్, నువ్వు ఏ లిస్ట్ అయితే కన్వర్ట్ చేయాలనుకుంటున్నావో దాన్ని మెన్షన్ చేయాలి. ఓకే, సో అలా చేయగానే నీకు ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేస్తుంది. అండ్ ఫైనల్లీ దాన్ని నువ్వు లిస్ట్లోకి నువ్వు బ్యాక్ కన్వర్ట్ చేసేయాలి. ఓకే, సో ఇన్పుట్ తీసుకో, దాని తర్వాత దానికి మ్యాప్ ఫంక్షన్ యూజ్ చేయి అండ్ మళ్ళీ దాన్ని నీకు కావాల్సిన లిస్ట్లోకి అయితే కన్వర్ట్ చేసేసుకో. సో లిస్ట్ ఉంటే లిస్ట్, టపుల్ ఉంటే టపుల్, నీ ఇష్టం, నువ్వు ఏదైనా తీసేసుకోవచ్చు. ఇన్ని లైన్స్ ఎందుకు, ఒక లైన్లోనే చేయలేమా అంటే ఎందుకు చేయలేం, ఖచ్చితంగా చేయగలుగుతాం. సో ఇక్కడే నేను మ్యాప్ ఆఫ్ అని చెప్పి ఇంట్ కమా అండ్ ఫైనల్లీ ఒక పారాంథసిస్ యాడ్ చేసేద్దాం. ఓకే, అండ్ మళ్ళీ దీన్ని లిస్ట్లో కన్వర్ట్ చేయాలి కదా, దాని కూడా మళ్ళీ సపరేట్ స్టెప్ ఎందుకు, ఒకే లైన్లో చేసేద్దాం. సో లిస్ట్ ఆఫ్ అని చెప్పి పారాంథసిస్తో క్లోజ్ చేద్దాం. ఇప్పుడు ఈ లైన్ మనం తీసేయచ్చు. మనం ఇన్పుట్లోనే క్లియర్గా అన్ని రాసేసాం. హే పైథాన్ దో ఇన్పుట్ తీసుకో, నా మ్యాప్ ఫంక్షన్కి ఇవ్వు, దాంట్లో నేను ఇంట్లో కన్వర్ట్ చేయమని చెప్పా. మళ్ళీ నీకు ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తుంది అండ్ మళ్ళీ ఆబ్జెక్ట్ని లిస్ట్లో కన్వర్ట్ చేసేసి ఎక్స్ప్లిసిట్ టైప్ కాస్ట్ చేయి అని చెప్పేసి చెప్పా. అండ్ నౌ ఇఫ్ ఐ రన్ దిస్ ప్రోగ్రామ్, ఇప్పుడు మనం వాల్యూస్ మారుతాం, 3 4 5 ఇద్దాం. ఇప్పుడు నాకు కావాల్సిన అవుట్పుట్ అయితే ఎగ్జాక్ట్గా ప్రింట్ అయింది. సో 3 4 5 ఇస్ ఎ లిస్ట్ అండ్ ప్రతి ఎలిమెంట్ కూడా ఇంట్ లాగే తీసుకునింది. సో దిస్ ఈజ్ హౌ యూ టేక్ లిస్ట్ యాజ్ అన్ ఇన్పుట్.
సో స్ట్రింగ్లో తీసుకుంటాం, మ్యాప్ యూస్ చేసి ప్రతి ఎలిమెంట్ని మనం కన్వర్ట్ చేసుకొని ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం, మళ్ళీ ఆబ్జెక్ట్ని మనం బ్యాక్ లిస్ట్లోకి అయితే కన్వర్ట్ చేసేస్తాం. అండ్ డోంట్ వరీ, ఆబ్జెక్ట్స్ అర్థం కాకపోతే మనకి నెక్స్ట్ వీడియోస్లో ఖచ్చితంగా ఆబ్జెక్ట్ని ఇన్ డెప్త్ అయితే మనం క్లియర్గా నేర్చుకోబోతున్నాం. ఓకే, సో ఏమేం చేయాలి, స్టెప్స్ అయితే ఏముండాలి మైండ్లో, ఇన్పుట్ తీసుకోవాలి, దాన్ని మళ్ళీ స్ప్లిట్ చేయాలి, మళ్ళీ తీసుకెళ్ళి మ్యాప్ ఫంక్షన్లో వేసేయాలి, లాస్ట్లీ మళ్ళీ లిస్ట్లో కన్వర్ట్ చేసేయాలి. ఓకే, సో ఇక్కడ మనం స్ప్లిట్ గురించి మర్చిపోయాం, జస్ట్ స్ప్లిట్ అంటారు చేద్దాం. ఓకే, సో ఈ 4 స్టెప్స్ మీరు మైండ్లో పెట్టుకున్నారంటే ఈజీగా మీరు లిస్ట్ని అయితే మీరు ఇన్పుట్ తీసుకోవచ్చు. అండ్ ఈశ్వర్ ఓన్లీ లిస్ట్కి మాత్రమేనా అంటే నో, టప్పులు కూడా నువ్వు అలానే తీసుకోవచ్చు. సో ఇక్కడ లిస్ట్ ప్లేస్లో టప్పుల్ అని మెన్షన్ చేయి, అండ్ ఇఫ్ యూ క్లిక్ ఆన్ దిస్ program again, so 1 space 2 space 3, if I enter this నాకు ఇది టప్పుల్లో అయితే స్టోర్ అయింది. ఓకే, అండ్ వాట్ అబౌట్ సెట్స్ కూడా అలాగే స్టోర్ అవుతుందా అంటే ఎస్ అఫ్ కోర్స్. సో సెట్ కూడా నువ్వు అలానే తీసుకోవచ్చు. సో సెట్ ఆఫ్ అని చెప్పేసి అంటావు. అండ్ ఇఫ్ ఐ రన్ దిస్ ప్రోగ్రామ్, ఇక్కడ మనం ఒక డిఫరెంట్ ఇన్పుట్ ఇద్దాం. సెట్ యొక్క స్పెషాలిటీ ఏమిటి, డూప్లికేట్స్ ఉండదు. సో నేను మళ్ళీ 1 ఎంటర్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడు నాకు డూప్లికేట్స్ ఉండకూడదు నా సెట్లో. అండ్ ఇఫ్ ఐ క్లిక్ ఆన్ ఎంటర్, నాకు సెట్ లాగైతే స్టోర్ చేసింది. అండ్ వన్ టైం మాత్రమే ఉంది చూస్తే, సో డూప్లికేట్స్ అన్నీ కూడా తీసేసింది. అండ్ ఫైనల్లీ నా టైప్ ఏంటి, సెట్. ఓకే, సో ఇలాగ మనం ఇన్పుట్ నుంచి లిస్ట్ని ఇన్పుట్ తీసుకోవచ్చు, టపుల్ని ఇన్పుట్ తీసుకోవచ్చు, సెట్ని కూడా నువ్వు ఇన్పుట్ తీసుకోవచ్చు. ఓకే, బట్ దిస్ ఈస్ డిఫరెంట్ ఫర్ డిక్షనరీస్. సో డిక్షనరీస్ ఇప్పుడు డిస్కస్ చేయము. ఆఫ్టర్ లూప్స్ మనం డిక్షనరీ అయితే ఎలా ఇన్పుట్ తీసుకోవచ్చు అని చెప్పి డిస్కస్ చేస్తాం. ఓకే, సో దిస్ ఈజ్ హౌ యూ టేక్ ఇన్పుట్ ఫ్రమ్ ద యూజర్. అది బేసిక్ డేటా టైప్స్ అయినా ఆర్ నార్మల్ ఈ సీక్వెన్స్ టైప్స్ అయినా కూడా మనం ఇలా అయితే తీసుకుంటాం. సో ఈ సీక్వెన్స్ టైప్స్ కదా మీరు మైండ్లో పెట్టుకోవాల్సింది ఏంటి, ఫస్ట్ ఇన్పుట్ ఫంక్షన్, దెన్ స్ప్లిట్ మెథడ్, అండ్ దెన్ మ్యాప్ మెథడ్, అండ్ ఫైనల్లీ కన్వర్టింగ్ ఇట్ బ్యాక్ టు ద లిస్ట్ ఆర్ టపుల్ ఆర్ సెట్. ఓకే, అండ్ మ్యాప్ మెథడ్ ఏం చేస్తుంది, నీ లిస్ట్లో ఉన్న ప్రతి ఎలిమెంట్ని కూడా అది కన్వర్ట్ చేసేస్తుంది. ఓకే, సో నువ్వుగా కన్వర్ట్ చేయకుండా అదే కన్వర్ట్ చేసి నీకు ఒక ఆబ్జెక్ట్ రెడీగా పెడుతుంది. అండ్ ఫైనలీ ఆబ్జెక్ట్ని నువ్వు బ్యాక్ నీకు కావాల్సిన డేటా టైప్లోకి అయితే నువ్వు కన్వర్ట్ చేసుకుంటావు. ఓకే, సో దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. సో పైథాన్లో ఉన్నటువంటి ఈ ఈజియెస్ట్ బట్ కన్ఫ్యూజింగ్ కాన్సెప్ట్ అనేటువంటి ఇన్పుట్స్ అయితే మీ అందరికి అర్థమైందని చెప్పి అనుకుంటున్నా. అండ్ డిక్షనరీస్ గురించి అయితే మీరు వరి అవద్దండి. సో ఫర్ లూప్స్ నేర్చుకున్న తర్వాత మీకు డిక్షనరీస్ కానీ నేర్పించామంటే మీకు మైండ్లో ఎక్కువ లైక్ యూ కెన్ మెమరైజ్ అనమాట. ఓకే, సో అందుకని మేము అప్పుడు ప్లాన్ చేసాం సీక్వెన్స్ వైజ్. అండ్ ఒకవేళ మీకు ఈ వీడియోలో మేము ఏమైనా నేర్చుకున్నాము, సో మాకు ఓకే కొంచెమైనా కొత్త విషయం అయితే నేర్చుకున్నామని అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి అండ్ కమెంట్ అయితే మీరు మెన్షన్ చేయండి గైస్. ఓకే, సో దీంతో పాటు సో మన ఛానల్లోనే డిఎస్ఏ కూడా ఉంది. సో డిఎస్ఏ కోర్స్ కూడా ఉంది అండ్ దట్ టు ఫర్ ఫ్రీ. సో అది కూడా ఒకసారి మీరు చెక్అవుట్ చేయొచ్చు. ఆర్ నేను ప్రోడక్ట్ డిజైనింగ్ నేర్చుకోవాలి ఆర్ కొత్త లాంగ్వేజ్ లైక్ గో లాంగ్వేజ్ నేర్చుకోవాలి అని అనిపిస్తే మా ఇంకో ఛానల్ విచ్ ఇస్ ద మెయిన్ ఛానల్ అనమాట. సో ఇంగ్లీష్ ఛానల్ గ్రాపుల్ టెక్లో మేము క్లియర్గా ఒక 10 ఎపిసోడ్స్ అయి ఉంటుంది నాకు తెలిసి రెండిట్లో. సో 10 ఎపిసోడ్స్ అయితే లాంచ్ చేసేసాం, అది కూడా మీరు చెక్అవుట్ చేయొచ్చు. అండ్ ఆ కోర్సెస్ కూడా నేను త్వరలో కంప్లీట్ చేయబోతున్నాం. ఓకే, సో ప్లీజ్ చెక్అవుట్ అవర్ అదర్ ఛానల్ యాజ్ వెల్. అండ్ వీలుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ ఛానల్ కూడా. దానిలో కూడా ఇంకా చాలా మంచి మంచి ఇంట్రెస్టింగ్ కోర్సెస్ అయితే తీసుకురాబోతున్నాం అండ్ దట్ టు ఫర్ ఫ్రీ. ఓకే, సో దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. సో ఇన్పుట్స్ మీకు అర్థమైంది అనుకుంటా. ఒకవేళ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి అండ్ అర్థమైందని చెప్పి కమెంట్ చేయండి. అండ్ ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు కమెంట్స్లో మెన్షన్ చేయొచ్చు. ఆర్ ఇఫ్ యూ వాంట్ రీచ్ అవుట్ టు అస్, యూ కెన్ యూజ్ అవర్ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్స్ ఆర్ ట్విట్టర్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ మీరు మమ్మల్ని రీచ్ అవుట్ అవ్వచ్చు. సో మా టీం అయితే మీకు రెస్పాండ్ అవుతారు. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్, హ్యాపీ కోడింగ్.